ముందుంది భలే మంచి ఉపాయం. వారానికి 5 రోజులే పని. ఆగండి, నెలకు అదనంగా 4 రోజులు సెలవులట. కరెంటు ఆదాకు చిట్కాలు ఇంకేమైనా ఉన్నాయా? హలో, నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్, అస్సలాము అలైకుం. Ladies and gentlemen, welcome to News and Views. Here are the top 10 headlines on Wednesday morning. Gadkari goes, Rajnath Singh emerges as consensus candidate. Gadkari Rajinama, Kotta Saradi Rajnath Singh, need nomination దాఖలు, ఏకగ్రీవ ఎన్నికకు కసరత్తు, మద్దతు లేకున్నా పోటీకి సై అంటున్న యశ్వంత్ సిన్హా. అంబపలుకు, తెలంగాణ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ, మేడం సోనియా వైపే అందరి చూపు, రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన కేంద్రం. ఎడతెగని ఉత్కంఠ, పోటాపోటీగా నేతల లాబింగ్, ప్రణబ్, మన్మోహన్, రాహుల్ వ్యతిరేకమే, కౌన్సిల్ లేదా హైదరాబాద్ యూటీ, సోనియాకు షిండే రహస్య నివేదిక. ప్రెసిడెంట్ పిఎం నాన్ కమిటల్, టీ టాక్ అట్ ఢిల్లీ దర్బార్. గూర్ఖాలాండ్ ఫార్ములానే స్వయం ప్రతిపత్తి మండలి ఎన్నిక ద్వారా ఏర్పాటు. సర్కారు ఖబర్దార్, ప్రజలు మీ భరతం పడతారు, ఇలాగే వ్యవహరిస్తే మట్టి కొట్టుకుపోతారు, విద్యుత్పై వామపక్ష నాయకుల హెచ్చరిక. చిరు వ్యాపారులను ఎలా రక్షిస్తారు, ఎఫ్డిఐలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. అసదుద్దీన్ బెయిల్ కు నో, పిటిషన్ తోసిపుచ్చిన సంగారెడ్డి కోర్టు. సిబిఐ తప్పుదోవ పట్టిస్తుంది, ఒక్కో కోర్టులో ఒక్కోలా చెబుతోంది, హైకోర్టు దృష్టికి తెచ్చిన వైఎస్ జగన్ తరఫు న్యాయవాది. చివరిగా హ్యాట్రిక్ ప్లస్ సిరీస్ ఈక్వల్ లక్ష్యం, ఇంగ్లాండ్తో 4వ వన్డే నేడే. ఇక తెలంగాణపై ఖచ్చితమైన నిర్ణయమే. చరిత్ర పునరావృతం కానుందా? పెనం మించి పొయ్యిలో పడనున్న తెలంగాణ లొల్లి. ఇందిరమ్మ బాటలో తెలంగాణ నిర్ణయం, మరుగుతున్న కషాయం ఇక మింగాల్సిందే. టిక్ టిక్ టిక్, షిండే టీ గడియ ముంచుకొస్తుంది. నాయకులు హస్తినబాట పట్టారు, సమైక్యవాదమే ముద్దు అన్న గీతాన్ని ఆలాపేస్తున్నారు. మరో పక్క ఇంకో వర్గం ప్రాంతాల వారీగా చీలిపోయింది. వణికిస్తున్న ఢిల్లీ చలి టీ రాగంతో వేడెక్కింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉంటుందన్న మాట కలగానే మిగిలిపోతుందా, లేక నవంబర్ 27, 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అన్న మాటకే కట్టుబడి ఉంటారా? ప్రస్తుత పరిస్థితిని లోతుగా అధ్యయనం చేస్తే సంస్థాగతంగా పార్టీ 1972 సిద్ధాంతానికే కట్టుబడి ఉంటుందని చెప్పక తప్పదు. ఇందుకు కారణాలు అనేకం. ఒక ప్రాంతం ఉద్యమాన్ని ఎదుర్కోవడం పెద్ద సమస్య కానే కాదు. కానీ దేశంలో మిగతా ప్రాంతాల్లో ప్రాంతీయతత్వం పేరిట ఉద్యమాలు రగులుకుంటే నివారించే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? కేంద్ర హోంశాఖ అలాంటి పరిణామాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా లేదని చెప్పక తప్పదు. ఇప్పటికే హోంశాఖ శాఖాపరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంపై ససేమిరా అంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల సబ్ కమిటీకి నివేదిక అందించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శాంతి భద్రతల సమస్యగా మార్చుకోవద్దని సూచించింది. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయతత్వం రగులుకుంటే నివారించలేని నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్యాకేజీతో సద్దుమణిగిన గోర్ఖాలాండ్ పద్ధతిని సర్కారు పాటించే చాణక్య నీతిగా కనిపిస్తోంది. అంతేగాక తిరిగి డార్జిలింగ్, గోర్ఖాలాండ్లో సమస్యలు తలెత్తినట్టయితే భౌగోళిక రాజకీయ సమస్యలు తలెత్తనున్నాయని సూచించింది. ఇందుకు కారణం నేపాల్, చైనా, మయన్మార్లోని కొన్ని సంస్థలు అదును కోసం ఎదురుచూసే పనిలో పడ్డాయి. ఇప్పటికే హోంశాఖ అస్సాంలోని బోడోలాండ్, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ శాంతి భద్రతల సమస్యపై ప్రభుత్వానికి నివేదికలు పంపింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయమే ప్రకటిస్తే ఇప్పటికే అక్రమ చొరబాట్లతో సతమతమవుతున్న రాష్ట్రాల్లో పరిస్థితి మరింత విషమించనున్నదని హెచ్చరించడం జరిగింది. సమస్యల్లా
కొత్త తలనొప్పులను ప్రభుత్వం కొని తెచ్చుకోనుందా అన్నదే సందేహంగా మారింది. సొంత సభ్యులను శాంతింపజేయడం పెద్ద సమస్య కానే కాదు. కొద్దిగా శాంతించిన ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి సమస్యలు తలెత్తితే నివారించే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించక తప్పదు. ఇదే కాంగ్రెస్ ధోరణిగా కనబడుతుంది. ముందున్న చేదుటి మరుగుతున్న కషాయం ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ శ్రీపతి రాముడు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి గారు, మిత్రులు శాసనమండలి సభ్యులు కపిల్ వాయ్ దిలీప్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా పాండురంగారెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. నిన్న జరిగిన పరిణామాలు చూస్తే హోంశాఖ ఒక స్టింకర్ పంపించింది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన పంపింది. దాంట్లో వాళ్ళు అన్న మాటలన్నా కానీ ద చాయిస్ ఇస్ బిట్వీన్ కంటైనింగ్ ఎ లోకలైజ్డ్ ఎజిటేషన్ అండ్ రషింగ్ టు కంటైన్ సెవరల్ ఎజిటేషన్స్ స్ప్రెడ్ అక్రాస్ వేరియస్ స్టేట్స్ ఇంక్లూడింగ్ సెన్సిటివ్ రీజన్స్ ఫ్రమ్ ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. The wise choice would be to contain a single localized agitation. Therefore, stick to the stand that తెలంగాణ ఇవ్వలేమన్న దానికి కట్టుబడి ఉండండి అంటూ శాఖాపరంగా హోంశాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. ఇంకా ఎక్కడ పేపర్లలో రాలేదు. నిన్న హోంశాఖ అధికారులతో కొంతమందితో మాట్లాడినప్పుడు దీన్ని ధృవీకరించడం జరిగింది. దాంట్లో నుంచి కొన్ని సారాంశం కూడా దొరకడం జరిగింది. నార్త్ ఈస్ట్లో పనిచేశారు, బోడో ల్యాండ్ లేకపోతే గోర్ఖా ల్యాండ్ సమస్య తీవ్రతరం కానుంది అంటూ హెచ్చరింపులు చేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనున్నాము, ఏ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వమంటారు? నమస్కారం అండి. లోకలైజ్ ఎజిటేషన్ ఉన్నప్పుడు లోకలైజ్ కంట్రోల్ చేయడం అంటే తెలంగాణ ఎందుకంటారు, ఆంధ్రాలో కూడా తెలంగాణకు రాష్ట్రం ఇచ్చినప్పుడు అక్కడ కూడా జరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం అని ఎందుకు అనుకోకూడదు? తెలంగాణ పదం వాళ్ళు వాడలేదు. ఒకటి, ఈశాన్య ప్రాంతాలలో అక్కడి సమస్యలు తెలంగాణకు ముడిపడడం ఇది చాలా పొరపాటు. అది ఇచ్చిన రిపోర్ట్ కూడా అది నమ్మదగింది కాదు. అక్కడ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఏదో ఇచ్చినామని చెప్పడం తప్పించి ఆ విధంగా హోమ్ పాండురంగారెడ్డి గారు, రాష్ట్రాన్ని ఇచ్చినంత మాత్రాన సమస్యపోతాయా? సమస్యలు ఉండవా? ఐ రీడ్ అవుట్ డిసెంబర్ 21, 1972 లోక్సభ డిబేట్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అన్న మాటలు మీకు చదివి వినిపిస్తాను. She says, it does not matter how many states we have, you still will be neighbors and you still will have to deal with one another in 101 things, thinking that just because you are separated, you can get rid of these people or we have got rid of this problem is a very facile way of thinking. అంటూ ఆమె ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. Therefore, ఆమె అన్న మాటలు వింటాను. I stand firmly for an integrated state. సమైక్యమైన రాష్ట్రానికే నేను కట్టుబడి ఉన్నాను, ఆ విధంగానే నేను ముందుకు సాగనున్నానంటూ ఆ రోజు ఆమె చేసిన వ్యాఖ్యలు లోక్సభ డిబేట్లో. ఇప్పుడు కూడా నిన్న వినిపిస్తున్నదల్లా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి కఠినమైన నిర్ణయానికే కట్టుబడి ఉంటుందన్న వాదనలు వినపడుతున్నాయి. నిజానికి ఇందిరాగాంధీ 1972లో ఆ స్టేట్మెంట్ చేసిన దానికి పూర్వాపరాలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. నిజానికి హైదరాబాద్ నిజాం వేసిన కేసు ఏతుంటుందో సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చకు వచ్చినప్పుడు ఎజెండాలో తీసుకోవాలని లేదా అని పెట్టినప్పుడు 11 దేశాలలో 8 దేశాలు నిజాంకు సపోర్ట్ చేసినాయి, 3 దేశాలు ఇంక్లూడింగ్ రష్యా అబ్సెంట్ అయినాయి. అంటే ఆ కేసు నిజాం వేసిన కేసు ఏతుంటుందో ఎజెండాలో తీసుకున్నారు. అప్పుడు భారత ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే భయపడిపోయినది. అదేవిధంగా సెక్యూరిటీ కౌన్సిల్లో సీజ్ ఫైర్ కొరకు జరుగుతున్న చర్చలో అంతకు ముందే భారత ప్రభుత్వం తెలిసి నిజాంతో ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి. ఇదంతా చరిత్ర కాదు, వినండి. ఆ కేసులోనూ అదే చెప్తున్నా, అదే నా పిహెచ్డి థీసిస్. ఆ కేసు పెండింగ్ ఎంతవరకు ఉందంటే నేను ఇప్పుడు తీసుకురావాలి, ఇదే కనుక చర్చ 1979లో కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ఒక లెటర్ రాసేది, నిజాం వేసిన కేసు ఇంకా పెండింగ్లో ఉన్నది. ఆ విషయం తెలిస్తే ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వలేదు. అది అంతేగాని
ఇప్పుడు చూడండి 69లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినంత మాత్రాన అన్న మాటల్లో తప్పేంటి? రాష్ట్రాన్ని ఇచ్చినంత మాత్రాన సమస్యలు అంటూ అన్నదల్లా ఏంటి? నైబర్స్ క్వశ్చన్ కాదు ఇక్కడ. మీరు ఇదే క్వశ్చన్ 72లో ఆమె ఎందుకు అన్నదంటే కేస్ వాజ్ పెండింగ్ అట్రాక్టింగ్ ఇంటర్నేషనల్ అటెన్షన్. తర్వాత తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్ ఈవెన్ ఫదర్లీ రిపోర్ట్ ఫస్ట్ రిపోర్ట్ కాదు, చాలామంది తప్పు అంటారు. థర్డ్ రిపోర్ట్, ఆ థర్డ్ రిపోర్ట్లో ఏమున్నది ఫదర్లీలో తెలంగాణ టు నోన్ యాజ్ హైదరాబాద్, whether the truncated Hyderabad or bigger Hyderabad. See, that's what she further goes on to say. I mean, malli maatladte emantundi, regardless of any agreement, we all know that even within a family there are differences and disputes. There is no state in India which does not have backward areas. Relatively backward and advanced areas exist not only in all states but in different regions of the same state and the world. That's right. ఆమె చెప్పిందంటే ఇట్స్ నాట్ బైబుల్, ఇట్స్ పర్మనెంట్లీ టు గోస్ ఆన్. ఆమె చేసిన ఆమె టైంలోనే వై డిడ్ షీ క్రియేట్ పంజాబ్ అండ్ హర్యానా? దిస్ అ ఫండమెంటల్ క్వశ్చన్ ఐ లాస్ట్. వెన్ షీ వాజ్ ద ప్రెసిడెంట్ వాట్నైజ్ బాంబే అండ్ గుజరాత్ వాజ్ డివైడెడ్. వై వర్ దే డివైడెడ్? వై ఓన్లీ దిస్ వన్? బికాజ్ కేస్ వాజ్ పెండింగ్. బయటకి చెప్పలేము ఈ కేసు పెండింగ్ ఉంది, అట్రాక్ట్ లేకుండా దాన్ని కప్పిపుచ్చడానికి కొరకు ఈ యొక్క స్టేట్మెంట్ టైమ్ అండ్ అగైన్ ఇది వాడతారు. నేను నిజానికి ఆ యొక్క ఇది యునైటెడ్ నేషన్స్ నాకు ఒరిజినల్ లెటర్ నా దగ్గర ఉండేది. నేను ఇవాళ ఐ డి నాట్ బ్రింగ్ ఇట్. దిలీప్ గారు, కఠినమైన నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు కనబడుతున్నది. ఏం జరగబోనుంది? ఏ విధంగా నిర్ణయం వెలువడనుంది అంటారు? సరే, డిబేట్ మీద వింటున్నా. నేను ఏమంటానంటే అసలు ఈ సిన్ ఈస్ కమిటెడ్ బై కాంగ్రెస్ అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎందుకు ఏర్పరచాలి? దేశం మొత్తాన్ని అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ప్రాతిపదిక మీదనో లేకపోతే బ్యాక్వర్డ్నెస్ ప్రాతిపదికనో డివైడ్ చేసి ఉంటే పోయేది. మీరు అట్లా చేయలేదు. అండ్ తెలంగాణ యాజిటేషన్ లాంటి యాజిటేషన్స్ ఈరోజు మొత్తం దేశంలో ఎక్కడ లేవు. గుర్ఖా లాంటిది ఆల్రెడీ సమస్యపోయింది, ఒక ప్యాకేజ్ ఇచ్చారు, గొడవ సమస్యపోయింది. హరితప్రదేశ్లో ఆందోళన లేదు. మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆందోళనని కూడా తెలంగాణ ఉద్యమంతో పోల్చదగ్గ ఆందోళనలు కావు. ఇక్కడ 3 ఏళ్ల నుంచి ప్రతిష్టంభన్నది. కాబట్టి కాంగ్రెస్ డెఫినెట్గా మీరు అన్నట్టు కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. ఎందుకంటే పొలిటికల్గా మీరు అట్లాంటి సందర్భాల్లో మీరు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే మీకు ఎట్లా పొలిటికల్ విల్ ఉన్నట్టు ఎట్లా? కాబట్టి మీరు సమస్యలు రావు అనుకుంటే తప్పు. ఏ ఇష్యూను మీరు ట్యాకిల్ చేసినా డెఫినెట్గా సమస్యలు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాబట్టి మన 92లో ఉన్న పాండంగారెడ్డి గారు అన్నట్టు 92లో ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ వేరు, ఇప్పుడున్నటువంటి సర్కమ్స్టెన్సెస్ వేరు. ఇట్లాంటి ఉధృతమైన ఆందోళన ఎక్కడా లేదు. వస్తుందంటే వస్తుంది. మరి వన్ ఆఫ్టర్ అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యు ఆర్ దేర్ ఓన్లీ ఫర్ దట్ కదా. దిలీప్ గారు, she further went on to say, but where does one draw the line? Will each districts want to be separated? Where to divide into 2, 3, 4? Into how many areas do you divide it? Do you go back to the old very small states, princely states? Do you go back to that? Somewhere a line has to be drawn. You cannot just say that because of backwardness there should be a division. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇంతకుముందు పాండంగారెడ్డి గారు కోట్ చేశారు. ఈ రాష్ట్రాన్ని ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా మొత్తం పునర్వ్యవస్థీకరించబడ్డ తర్వాత అసలు ముట్టుకోలేదు కాన్స్టిట్యూషన్ కానీ దేశం యొక్క రాష్ట్రాలు అంటే అది వేరే విషయం. కానీ ఆ తర్వాత మీరు గుజరాత్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మీరు 3 రాష్ట్రాలు మొన్న ఏర్పాటు చేశారు. మద్రాసు నుంచి ఆంధ్రాను ఏర్పాటు చేశారు. ఇన్ని చేసిన తర్వాత మన తెలంగాణ విషయం వచ్చేవరకల్లా 92లో ఇందిరాగాంధీ ఏం మాట్లాడింది? ఒకటి మీరు అన్న విషయంలో ఒక వాస్తవం ఏముందంటే హోమ్ డిపార్ట్మెంట్కు నివేదికలు అందినమాట మీరు చెప్పింది కూడా నాకు కూడా తెలుసు. అది కరెక్టే. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న గవర్నర్ అట్లాంటి వాడు, ఆయన పోలీస్ అవుట్లుక్ అయింది అంటే అధికారుల అవుట్లుక్ వేరుంటుంది, పోలీస్ అవుట్లుక్ వేరుంటుంది. అదేవిధంగా ప్రజల మొత్తం వ్యవహారం నిన్న I have all the points of హోంశాఖ ఇచ్చిన అంశాలన్నీ నా దగ్గర ఉన్నాయి. హోంశాఖ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు తెలంగాణ ఒక ప్రాంతీయ ఉద్యమాన్ని అడ్డుకోవడం చాలా ఈజీ, కానీ దేశం మొత్తం ఉద్యమాలు చెలరేగితే దాన్ని అడ్డుకోలేము. ఎందుకంటే నేపాల్ అయినా కానీ, మయన్మార్ అయినా కానీ, చైనా కానీ ఉగ్రవాదులు ఎక్కడైతే వీళ్ళున్నారో వాళ్ళు పొంచి చూస్తున్నారు. ఒకవేళ మీరు ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే అక్కడ బోడోలాండ్ అయినా కానీ, గోర్ఖాలాండ్ అయినా కానీ తిరిగి ఉద్యమాలు చెలరేగితే నివారించలేని పరిస్థితిలో ఉన్నామంటూ హెచ్చరిక చేయడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం ఉందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గీత గీసి ఇది తెలంగాణ ఇది ఆంధ్ర అంటే మొత్తం సమస్యలు ఇంకా కొత్తగా ప్రజ్వరిల్లేటువంటి సమస్యలు ఏమి ఉండవు, ఎక్సెప్ట్ సమ్ కైండ్ ఆఫ్ రిసెంట్మెంట్ ఫ్రమ్ ఆంధ్ర రీజన్. అంతేగాని పోలీసులు ఈరోజు ఏమీ ఇక్కడ ఏమి వ్యవహారాలు లేవు, ఆందోళనలు లేవు, మీరు గీత గీయంగానే మొదలవుతాయనటం అది రిడిక్యులస్. అది
సో ఇది ఒక యాంగిల్. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు పోలీస్ రిపోర్ట్ మీరు చూడండి, మన చంద్రబాబు గారికి కూడా పాప అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాడు పోలీసులంతా రిపోర్ట్ ఇచ్చారు, అయ్యా మీరు ఎర్లీ ఎలక్షన్స్ పెట్టుకుంటే థంపింగ్ మ్యాడ్తో గెలుస్తారని. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో పరిణామాలు మనం చూసాం, అది ఎంత తప్పు నివేదికో మనం చూసాం. కాబట్టి పూర్తిగా అధికారుల నివేదికల మీద, అదేవిధంగా పోలీస్ అధికారుల నివేదిక మీద పాలిటీషియన్స్ డిపెండ్ కాకూడదు. దే హ్యావ్ టు టేక్ అ పొలిటికల్ డెసిషన్, అండ్ దట్ పొలిటికల్ డెసిషన్లో డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మీరు దానికి సొల్యూషన్ కనుక్కోండి. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, 3 ఏళ్ల నుంచి అసలు అధికారులు తప్ప ఇప్పుడు రాజ్యం వెళ్ళట్లేదు ఇక్కడ. అట్లాంటి సందర్భాన్ని మీరు ఓవర్లుక్ చేస్తూ ప్రజల ఆకాంక్షను తొక్కేస్తామంటే ఏ సమస్యలు రాకుండా మీరు ఇది ఫెస్టివల్ తర్వాత సెలబ్రేషన్ లాగా ఉంటుందండి. అటుపక్క కూడా ఆదాయం ఉంటుంది. ఓకే, శ్రీపతి రాముడు గారు, నెహ్రూ గారైనా కానీ ఇందిరాగాంధీ గారైనా కానీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరిగి రాయనుందా, లేకపోతే పాత చరిత్రకే కట్టుబడి ఉందంటూ భావించాలి? ఇప్పుడు ఇష్యూ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎవరైనా సరే న్యాయ నిర్ణేతగా ఒక స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి కుదుపులకు గురవడం అనేది చాలా సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా ఒక క్రూషియల్ పాయింట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరించాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒకవైపు తీవ్రమైనటువంటి తెలంగాణ ఉద్యమం, మరొక వైపు తీవ్రమైనటువంటి ప్రొటెస్ట్, రిసెంట్మెంట్, ఆ రెండింటిని కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి అలజడికి గురవుతున్నది మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడనే ఇప్పుడు నిన్న హోమ్ మినిస్ట్రీకి అందినటువంటి సూచన ఏదైతే ఉందో, నేను కూడా అస్సాంలో పనిచేశానండి. బరక్ వ్యాలీ స్టేట్లో చాలా సెన్సిటివ్ సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ అస్సాంలో 4 జిల్లాలను కలిపి ఒక రాష్ట్రం చేయండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ తెలంగాణ అంతా ఉద్యమం అంత తీవ్రతరంగా అయితే లేదు. అయితే ఇక్కడ ఉన్న ఒక విషయం ఏంటంటే, ఈ నేపథ్యంలోనే హోమ్ మినిస్ట్రీ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, రకరకాలుగా పావులు కదుపుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక చిన్న విషయం కానీ మనం చూసినట్టయితే 27వ తారీఖు, పోయిన నెల 28వ తారీఖున షిండే గారు ఒక మాట చెప్పారు. 28వ తారీఖు, నెక్స్ట్ మంత్ 28 కల్లా నేను డెసిషన్ ఇస్తాను అనేటువంటి ఒక ఇది చేశారు. అంత డెడ్ లైన్ పెట్టి అనుకూలమా వ్యతిరేకమా ఎక్కడ కూడా ఆయన స్పష్టం చేయలేదు. క్వశ్చన్ ఏంటంటే, అసలు డెడ్ లైన్, ప్రభుత్వం అనేది డెడ్ లైన్ అలా పెట్టిందనంటే అసలు నిజంగా తాను ఏం ఆలోచన చేస్తుంది హోమ్ మినిస్ట్రీ అనంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక రకంగా సీమాంధ్రాలో ఒక రకమైన అలజడి సృష్టించాలనే ఉన్న ప్రయత్నం ఉందేమో అనేది, అంటే ఒక కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఫోర్సెస్ని ఇక్కడ చేయాలనేటువంటి ఉద్దేశం ఏమైనా ఉందేమో అనేది ఒక అంచనా. అయితే దీనికి ఇంకో కనెక్టివిటీ కూడా ఉంది. వాయలార్ రవి సీమాంధ్ర నేతలతో ఒక మాట అన్నారు. ఏంటనంటే, మీరు ఉద్యమాలు ఎక్కడ చేస్తున్నారు అనేది. ఈ రెండింటిని కనుక కనెక్ట్ చేసి మనం చూసినట్టయితే, ఒకరు ఉద్యమాలు వాళ్ళు అక్కడ కౌంటర్ బ్యాలెన్స్, ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి అక్కడ కొంత రావాలి కనిపిస్తాయి వాదనలు. ఈ నేపథ్యంలో నేనేమనుకుంటున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మూవ్మెంట్ దృష్ట్యా కొంత తెలంగాణ వైపునే టిల్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అది మాత్రం అర్థమవుతోంది. పాండురంగారెడ్డి గారు శ్రీపతి రాముడు గారి వాదంతో ఏకీభవిస్తారా? ఏమి లేదండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో నా మిలిటరీ ఆర్మీ కెరీర్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్నాను. నేను చాలా నడిచాను కూడా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, అసలు ప్రాబ్లము ఈ మన వదిలిపెట్టి మనం అస్సాంలో అస్సామీస్ ఆర్ బికమింగ్ మైనారిటీస్, ఆ విషయం చెప్పారే వాళ్ళు. బికాజ్ బంగ్లాదేశ్ నుండి వచ్చిన బంగ్లాదేశ్, తర్వాత బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లిమ్స్, అదేవిధంగా ప్లేన్ నుండి వచ్చిన బెంగాలీస్, వీళ్ళందరూ కలిసి అస్సామీ వాళ్ళను మైనారిటీ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అస్తిత్వం కొరకు, వాళ్ళ యొక్క వనరులు కాపాడుకోవడానికి చేస్తున్న ఉద్యమాలు. మిడల్ ఈస్ట్ ఆపరేషన్లా ఇట్ వాజ్ మై బెటాలియన్ which we went there. అవి వదిలిపెట్టి అవన్నీ పెరిఫరీ మాట్లాడుకుంటాం. ఒకటి పాండురంగారెడ్డి గారు, రాజకీయ నిర్ణయాన్ని పక్కన పెడతాం. హోం శాఖ, హోం శాఖ ఏందండి, హోం శాఖ భద్రతను కాపాడాల్సిన శాఖ నివేదిక పంపినప్పుడు చేతగాకనే ఆర్మీని పంపిస్తుండే. ఇంకా హోం శాఖ ఏందండి? వెస్ట్ బెంగాల్ అయినా కానీ బోర్డర్లాండ్ లో కానీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఏమంటారా? ఏం లేవు అక్కడ. వాళ్ళు ఏమంటున్నారంటే, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దర్ ఐడెంటిటీ అండ్ సేఫ్టీ. వాళ్ళ మొత్తం యొక్క వనరులు ఏతుంటుందో, పెట్రోల్ రాయల్టీ రావడం లేదు వాళ్ళకు. అదే విధంగా అక్కడ ఉన్న ఏతుంటుందో టీ స్టేట్స్ మొత్తం కూడా బెంగాలీస్ కాదు, వేరే వాళ్ళవి. అంతే, దే ఆర్ ఫైటింగ్ ఫర్ దట్ ఐడెంటిటీ. సేమ్ ప్రాబ్లం అండి. అది వదిలిపెట్టి మనం ఏదో అక్కడ ఏదో గుర్ఖాలాండ్ లో ఆమె గుర్ఖా ఆఫీసర్, ఇమిగ్రెంట్స్ ప్రాబ్లం తో సతమతమయ్యాము. ఎంత మంది అక్కడ చనిపోయారో చూసాము. హోమ్ మినిస్ట్రీ ఇన్కేపబిలిటీస్.
హోమ్ మినిస్టర్ కనుక సరిగా ఉన్నట్టయితే come on. ఆర్మీని ఎందుకు ఏ deploy విధంగా చేస్తున్నారు? I mean, don't give color to the officials, please, for God's sake. సార్ యాక్చువల్లీ బరాక్ వ్యాలీలో అక్కడ ఉన్నటువంటి కచార్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో 4 డిస్ట్రిక్ట్స్ మేము అక్కడ పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని అవుట్ సైడర్స్గా చూస్తూ నార్త్ అస్సాం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అవుట్ సైడర్గా చూస్తూ ఆల్వేస్ ఒక టెన్షన్, ఒక సెన్సిటివ్ అట్మాస్ఫియర్, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం ఎప్పుడు ఉందండి. వాస్తవాలు నేను కూడా అక్కడ పనిచేసి వచ్చాను. ఐఎమ్ ఏ ప్రొఫెసర్ దే. ఓకే ఫైన్. శ్రీపతిరామ గారు, హోల్డ్ యువర్ థాట్స్. అధికారులను తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం? వి విల్ డిస్కస్ ఆఫ్టర్ ఎ క్విక్ కమర్షియల్ బ్రేక్. ఒలింపిక్ పథకం నా చిన్ననాటి కళ. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నా. 18 ఏళ్ల వయసులో గొప్ప అవకాశం, ఓటు హక్కు. దాన్ని మిస్ చేయొద్దు. మీ పేరుని ఓటర్ లిస్టులో నమోదు చేయించుకోండి. మీ ఓటు మీ హక్కు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున మీ ఓటర్ గుర్తింపు కార్డు పొందండి. ఓకే, వెల్కమ్ బ్యాక్. దిలీప్ గారు, రాజకీయాలను పక్కన పెడదాం, రాజకీయ నిర్ణయాలను పక్కన పెడదాం. అధికారులు పంపించిన నివేదికలను తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం? 1. 2, హోంశాఖ పంపించిందలా కానీ సచ్ అ డిసిషన్ తెలంగాణపై ఒక నిర్ణయం అంటూ తీసుకుంటే విల్ గివ్ రైస్ టు సెవరల్ మోర్ ఇన్సర్జెన్సీస్ రిలేటెడ్ టు సెపరేట్ స్టేట్హుడ్ డిమాండ్స్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అంటే ఏ విధంగా పరిగణించమంటారు? అధికారులు రాజకీయ ప్రమేయంతో అధికారులు నివేదిక పంపారంటూ భావించాలా, లేకపోతే అధికారులు వాళ్ళు స్వతహాగానే పరిస్థితిని కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే నివేదికలు పంపించారంటూ అనుకోవాలా? నేను కూడా సుదీర్ఘ కాలంలో గవర్నమెంట్లో పనిచేశాను. ఇక్కడ స్టేట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో 15 years నాకు రైట్ ఎట్ ది హెడ్ క్వార్టర్స్ సెంటర్లో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వాడిని. నేను చెప్తున్నా, అధికారుల నివేదిక తప్పు ఉందని అనడానికి వీల్లేదు. అధికారులు పంపే నివేదిక అన్నది ఫ్యాక్చువల్ రిపోర్ట్ లాగా ఉంటుంది. బట్ అది ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే సపోజ్ ఏ కాస్త అవకాశం ఉన్నది, రేపు పొద్దున ఇక్కడ తీవ్రవాదం కొద్దిగా ఇంక్రీజ్ అవుతుందన్నా కూడా మీరు ఇవ్వకనే చెప్తారు వాళ్ళు. కానీ మీరు చెప్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంతమంది పాండురంగారెడ్డి గారు అన్నట్టు ఆల్ ఓవర్ ది కంట్రీలో ఉన్న ఇన్సర్జెన్సీ ప్రాబ్లం డిఫరెంట్. అది అస్సాంలో డిఫరెంట్, అరుణాచల్ ప్రదేశ్లో డిఫరెంట్, హరితప్రదేశ్లో మూమెంటే లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉప్పల్ లోపల 2 years కింద నేను 14 మంది ఇతర ప్రాంతాలకు చెందినటువంటి చిన్న రాష్ట్రాల ఉద్యమకారులు పిలిచాను, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని. వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఒప్పుకున్నారు తెలంగాణలో ఉన్నటువంటి యాజిటేషన్ మా దగ్గర లేదని. అండ్ వాళ్ళందరూ కూడా ముందు తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, తర్వాతనే మహారాష్ట్ర అని కూడా చెప్పారు. కావాలంటే మీకు ఆ రికార్డు కూడా పంపిస్తాను నేను. కాబట్టి సమస్యలు రావు అనుకుంటే మీరు తెలంగాణ ఇచ్చినా ఈ సమస్యలు ఉంటాయి, ఇవ్వకపోయినా ఆ సమస్యలు ఉంటాయి, ఇంతకంటే కొత్త సమస్యలు రావచ్చు. సో గవర్నమెంట్ అన్నది సమస్యల బేసిస్ మీద నిర్ణయాలు తీసుకోకూడదు. అది ఒక పొలిటికల్ విల్ ఉండాలి. మీరు రేపు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు, ఇంత గతంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, రేపు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా నమ్మరా అనేది పొలిటికల్ పార్టీ ఒక అసెస్మెంట్ ఉంటుంది తప్ప అధికారుల నివేదిక మీదనే పాలిటీషియన్స్ కనుక యాక్ట్ చేయాలంటే అసలు కామన్ మ్యాన్కు ఏ మంత్రి అవైలబుల్ ఉంటాడు, సీఎం కూడా అవైలబుల్ ఉంటాడు. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ ఆల్టుగెదర్ డిఫరెంట్, అఫీషియల్ రిపోర్ట్స్ ఆర్ ఆల్టుగెదర్ డిఫరెంట్. బట్ యాజ్ యూ సెడ్, అఫీషియల్స్ యూ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్. దే విల్ డెఫినెట్లీ సెండ్ ఎ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఆర్ నియర్ టు ది ఫ్యాక్చువల్ రిపోర్ట్. సో ఇంకోటి శ్రీపతిరాముడు, ఏ విధంగా మీరు అధికారులను తప్పుపడతారు? అధికారులను తప్పుపట్టడం లేదండి, ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీస్ని రిపోర్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దిలీప్ గారు చెప్పింది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పొలిటికల్ డెసిషన్స్ ఏమైనా తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఫామ్గా కొన్ని నిర్ణయాల మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది అవసరం లేదనేది కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా కొన్ని మనం ఊహించినటువంటి పరిణామాలు కూడా ఎదురు కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా గవర్నమెంట్ అన్నిటికీ సిద్ధంగా ఉండి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. తీసుకోకుండా ఇలా ప్రొలాంగ్ చేస్తూ పోయినప్పుడు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే తను కూడా ఒక డిసైసివ్గా యాక్ట్ చేస్తుంది అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఇప్పుడు ఏర్పడింది. ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే దానికి రెండో వైపు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నుంచి రెసిస్టెన్స్ వస్తుంది అనుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేశాడు, తెలంగాణకు అనుకూలంగా ఓపెన్గా చెప్పేశాడు. మరి చంద్రబాబు నాయుడిని అక్కడ రోజు వెల్కమ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో పాదయాత్ర చేస్తుంటే అక్కడ చాలా గౌరవమైనటువంటి స్వాగతం వస్తుంది. అంటే మనం దీన్ని ఏ రకంగా తీసుకోవాలి, ఎవరిని కొలమానంగా తీసుకోవాలి? అందుకని నేను అనేది ఏంటంటే ఇప్పుడు సీమాంధ్రలో కూడా ఒక పార్టీ ఒక బలమైనటువంటి ఒక పార్టీ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ సామాజిక వర్గాలు కూడా సపోర్ట్ గా వస్తున్నాయి. పార్టీకి ఒక కేడర్ అంటూ ఉంటుంది. ఓకే, పార్టీ ఏ విధానానికైనా వాళ్ళు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ కఠిన నిర్ణయమే అయితే మొత్తం పార్టీ కేడర్స్ అంతా పార్టీకి దూరం అవుతారా?
ఎందుకు అవుతారు సార్? ఇప్పుడు పార్టీకి దూరం అయ్యే వాళ్ళైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడిని బహిష్కరించాలి. అలా చేయలేదు కదా. చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికి చంద్రబాబు నాయుడుతో ఎప్పుడూ లేనంతగా ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఒకటి తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక బలమైన పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవటంలో వెనకాడాల్సిన ఆ నిర్ణయం అంటూ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆ కఠిన నిర్ణయమే అయితే రేపు ఎదురయ్యే సమస్యలు ఏంటి పాండురంగారెడ్డి గారు? ఏమవుతుంది? ఏం కాదండి, ఏ సమస్య ఉండదు. ఇది వీళ్ళు ఏదో కృత్రిమంగా తెలంగాణ రావద్దనే ఉద్దేశంతో చేస్తుండే, కానీ కృత్రిమంగా ఏమి కూడా జరగదు. ఒక 5 రోజులు 10 రోజులు దాని తర్వాత అది ఎక్కడ కూడా సమస్య పోతుంది. అంతేగాని ఏదో రిపోర్ట్ చేసి దేశం యొక్క విచిత్రం తెలంగాణ ఇచ్చినంత మాత్రాన దేశం విచ్ఛిన్నం అయిపోతుంది అంటే దట్ మీన్స్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ పొలిటికల్ థింకింగ్ అండ్ ఇన్కేపబిలిటీ ఆఫ్ వాట్ అవర్ ఓన్ పీపుల్ అండ్ డిఫెన్స్ ఆల్సో. దట్స్ యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఐ కెన్ టెల్ యూ దిస్ ఉండాలి. ఒక తెలంగాణ ఇచ్చిన మాత్రమే దేశం ఇదంటే ఇప్పుడు నక్సలిజం ఉన్నది. ఇప్పుడు నక్సలిజం ఉన్నది. ఇప్పుడు ఇదే అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్లో మరి నక్సలిజం ఎందుకున్నది? నాకు ఈ ప్రశ్న మీకు ఎవరు జవాబు చెప్పారే. ఇది ఇంకా అభివృద్ధి అవుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంథింగ్ రాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్, అందుకని నక్సలిజం ఉన్నది. ఇది చెప్పారు, ఇది పోతే ఇంకా పెరుగుతుంది. అంటే వాట్ ఈస్ దిస్ అండి? లేని దానికి ఉన్నది మీరు ఇప్పుడు నక్సలిజం ఉన్నదా లేదా ఆంధ్రప్రదేశ్లో అది వాళ్ళు చెప్పాలి. మరి ఇది ఇంకా ఇప్పుడు ఇదే రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా ఉంటే మరి ఇక్కడ ఎందుకున్నది ఇప్పుడు నక్సలిజం? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. అత్యున్నత న్యాయస్థానం కసబకు ఉరిశిక్ష విధించింది. చట్టసమ్మతంగా విచారణ జరిగింది. సాధ్యమైనంత టైం తీసుకొని ఉరి విధించినాక ఆ ఉరి తీసేటప్పుడు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది ప్రభుత్వం. మొత్తం ఆర్మీని దేశమంతా పెట్టింది. అలర్ట్ ఉండి ప్రిపేర్డ్గా ఉండి ఏదైతే చట్టం నిర్ణయించిందో వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు. ఎందుకంటే అలర్ట్ ఎందుకు మీరు దేశమంతా రహస్యంగా ఉంచి ఆర్మీని పెట్టుకున్నారు అంటే చట్ట ప్రకారం చేసే చర్యలకు కూడా రియాక్షన్ ఉంటుందని యాంటిసిపేట్ చేసి గవర్నమెంట్ ప్రిపేర్డ్ ఉంటుంది. సో తెలంగాణ అంతకంటే గొప్ప విషయం అండి తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం. సో ఆ రాష్ట్ర ప్రకటన తర్వాత కూడా వాళ్ళు ఊహించని పరిణామాలు జరగచ్చు. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ పొలిటికల్ విల్ టు ఇంప్లిమెంట్ పీపుల్స్ విల్. అదే కదా, ఆ పొలిటికల్ విల్లే నేను కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేనంటే అప్పుడు పరిస్థితి ఏంటి శ్రీపతిరాముడు? ఇప్పుడు కఠినమైన నిర్ణయం ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ yes, it is possible. తెలంగాణ ఇవ్వకపోతే ఏం చేయాలో ఉద్యమం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ఇది జాగ్రఫీ, తెలంగాణ ఇది జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ద హిస్టరీ హ్యాస్ టు బెండ్ బిఫోర్ ద జాగ్రఫీ. అండ్ తెలంగాణ ఇది డక్కన్, వెస్టర్న్ డక్కన్ మహారాష్ట్ర, ఈస్టర్న్ డక్కన్ తెలంగాణ. Maharashtra, you see, Deccan never accept the sovereignty of the North. Is that a principle? Yes, is that a principle? And do you mean to say that this Deccan, Eastern Deccan, will accept the rule of the South? We are Deccanis, we are not South Indians. It's a fact. We always fight. We fought against what? Even Mughals. We fought against it and all. And do you mean to say we'll accept the rule of the South? This is a geographical assumption. People are forgetting about it. See, in what way? ఏ విధంగా మీకు నిజంగా అది ఏం రూల్ అండి? హూ ఆర్ దీస్ పీపుల్ టు రూల్ us? Coming from West Godavari, East Godavari, Rayalaseema, these are the people to rule us. We want identity. You said rule అన్నారు కదా, రూల్ అన్నప్పుడు కదా ఒకవేళ see that's what not our CM. Congress లేదు rule in the sense our own people, our own state. not Telangareddy గారు మీ వాదనతోనే వెళ్దాం. ఒకవేళ రూల్ అన్నప్పుడు రేపు టుమారో ప్యాకేజ్ అని ఇచ్చారు గవర్నమెంట్ పద్ధతిలో. అరే ఒక ఎకరం ఎంత వస్తుందండి తెలంగాణ హైదరాబాద్? no, please remember, this is wrong. We are not beggars. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇచ్చేది మొత్తం ప్యాకేజ్ వస్తుంది. ప్లీజ్, ఇది అంత మీనింగ్లెస్. ఏది ప్యాకేజీలు ఎవరికండి? గురకాలండి, ఇది పూర్ ఫెలోస్, వాళ్ళకు ప్యాకేజ్. వాట్ ఫర్ అస్? ఒక ఎకరం సఫిషియెంట్ ఫర్ అస్. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే హైదరాబాద్లో ఒక ఎకరంతో సమానం, మా నిజాములో ఒక డైమండ్తో సమానం. శ్రీపతి రాముడు గారు అలా కాదు సార్. ఇప్పుడు ఒక మాట ఏంటంటే పాండురంగారెడ్డి గారు అన్నారు గోదావరి వాళ్ళు ఎవరు మమ్మల్ని పరిపాలించడానికి అని, ఢిల్లీ వాళ్ళు ఎవరు మనల్ని పరిపాలించడానికి. క్వశ్చన్ ఏంటంటే ఎవరు పరిపాలించాలి, ఎవరిని పరిపాలించాలి అంటే ఇంతకంటే పెద్ద సమస్యలు కులం ఉన్నాయి. 2 కులాలు ఆంధ్రప్రదేశ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. పరిపాలనకు సంబంధించిన సమస్యన లేక అభివృద్ధికి చెందిన సమస్యన? అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఇట్. ఐడెంటిటీ ప్లీజ్. తెలంగాణ ఇది హిస్టరీ, వేరే ఇది తెలంగాణ ఇది బేస్డ్ ఆన్ ఐడెంటిటీ, బేస్డ్ ఆన్ హిస్టరీ. వి ఆర్ నెవర్ పార్ట్ ఆఫ్ వాట్ ఆంధ్ర. హిస్టరీ ప్రతి కులానికి ఉంది, ప్రతి మతానికి ఉంది, ప్రతి గ్రూపు సమూహానికి ఉంది. మన దేశంలో దాదాపు 500 కల్చర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ ప్రతి కల్చర్ కనుక అంటే నేను ఐఎమ్ నాట్ అపోజింగ్ తెలంగాణ, నేను చాలా తెలంగాణ సపోర్టర్ని, కానీ మనం నేరోగా మాట్లాడొద్దు అంటున్నాను. ఏమంటున్నానంటే ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరు, గోదావరి జిల్లా వాళ్ళు ఎవరు అనేటువంటి నేరో లెవెల్కి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లొద్దని నేను మనవి చేసుకుంటున్నాను. మీకు తెలంగాణకి
నేను అనేది ఏంటంటే ఏ ఉద్యమానికైనా సరే కొన్ని బ్రాడ్ ప్రిన్సిపల్స్, కొన్ని బ్రాడ్ గా అందరూ అగ్రీ చేసేటువంటి కొన్ని అంటే ఫౌండేషన్స్ కావాలి. రేపు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు ప్రధాని అయితే అప్పుడు గుంటూరు జిల్లా వాడు, ప్రకాశం జిల్లా వాడు మళ్ళీ వ్యతిరేకత వ్యక్తం చేస్తారు, వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేయాలా? చూడొద్దని నా కోరిక. socio-economic development. Now you are coming to the development. Yes, no, yes. I'm telling you. Now you are coming to the development. Yes, exactly what I'm కోసం కాదు. Now పరిపాలన కోసం అంటే రాజకీయ నాయకులకి పట్టకట్టిన వాళ్ళ మొత్తం. పరిపాలన కాకుండా డెవలప్మెంట్ కోసం అభివృద్ధి డెవలప్మెంట్ కాదండి. This is one word, kindly remove it. Development is a begging. We are not beggars. It's totally wrong. It's an identity and self rule. ఇప్పుడు చూడండి, how many identities how many identities are there? ఆంధ్ర జాతి ఏందండి? We ask one question. What is ఆంధ్ర జాతి? మిసెస్ గాంధీ, మిసెస్ ఇందిరా గాంధీ అరే she is not, no she is not a sovereign. డిబేట్ లో కూడా ఇదే అడిగింది. ప్రవక్త కాదండి, like a Muhammad to reveal it. No టైం అంటే ఇది ఒక ఇదైపోయిందండి. ఇందిరా గాంధీ వన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్, దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. ఆమె చెప్పింది ఏదో కొలదాపతి నాటే, ఆమె చెప్పింది ఏదో బైబిల్ కాదు, ఆమె చెప్పింది ఖురాన్ కాదు. ఆమెకు ఆ కేసు పెండింగ్ ఉన్నది, దానికి భయపడి ఆమె చెప్పలేకుండా చేసింది. అది ఎవరు మాట్లాడరు. ఇదేందో ఇందిరాగాంధీ చెప్పిందని. ఇన్ఫాక్ట్ ఇవాళ ఒకటి ఆమె ఆవశ్యం అర్థం చేసుకోగలరు. ఆవశ్యం కాదు, ట్రూత్. ఇప్పుడు ఇంతవరకు ట్రూత్ ఎవరు మాట్లాడరు. రౌండ్ అబౌట్ వే అసలు ట్రూత్. సంస్థాగతంగా పెద్దల అడుగు జాడల్లో మేము నడవాలి కదా. పెద్దలు ఎవరండి? సెల్ఫ్ రిలైజ్. ఇప్పుడు మీరు రండి, ఎవరైనా మాట్లాడుతున్నారా? హైదరాబాద్ కేసు ఇంతవరకు పెండింగ్ ఉన్నది, ఎప్పుడు డ్రాప్ అయింది, ఒక్కరు మాట్లాడారే? పాండురంగారెడ్డి గారు, నేను ఒక పాయింట్ చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే ఐడెంటిటీస్ క్వశ్చన్ మీరు తీసుకొచ్చారు కాబట్టి, ఎందుకంటే చాలా రెలవెంట్ ఇక్కడ. ఐడెంటిటీస్ 100 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఏ ఐడెంటిటీ డామినెంట్ అని అంటే, ఈ రోజు కనుక మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు పార్టీని కూడా, అంటే తెలంగాణకు సపోర్ట్ స్ట్రైట్ క్వశ్చన్, పెద్దల అడుగుజాడలో పార్టీ సంస్థాగతంగా పెద్దల అడుగుజాడలో నడుస్తుందా, లేకపోతే చరిత్ర తిరిగి రాసి నేను కొత్త విధానానికి శ్రీకారం చుడుతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రాలోకి వెళ్ళిన తర్వాత ఆ ఐడెంటిటీస్, ఏ ఐడెంటిటీ డామినెంట్ అనేది స్పష్టంగా కనిపించింది. నిన్నటి వరకు తెలంగాణను అపోజ్ చేసినటువంటి ఐడెంటిటీ కాస్ట్ ఓరియంటేషన్ తో చంద్రబాబు నాయుడుకి తీవ్రంగా సపోర్ట్ చేస్తుంది. అందుకని దేర్ ఆర్ సెవెరల్ ఐడెంటిటీస్ సార్. ఒక ఐడెంటిటీ, ఏ ఐడెంటిటీ డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఇక్కడ నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. భారతదేశంలో కాస్ట్ మేజర్ ఐడెంటిటీ ఉంది. ఇందిరాగాంధీ గారు చెప్పింది, ఇందిరాగాంధీ చెప్పింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంతకుముందు పాండురంగారెడ్డి గారు చెప్పినట్టు దానికి అనుగుణమైన నిర్ణయం. కానీ ఇందిరాగాంధీ గారు చెప్పిందే మనం వినాలి, ఈ రోజు కోట్ చేయాలని అవసరం లేదు. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ దిలీప్ గారు, అది మీకు వేదం కాకుండొచ్చు, నాకు వేదం కాకుండొచ్చు. సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్ణయం తీసుకోవాలి. నేను పార్టీకి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది? పెద్దల అడుగుజాడలో నేను నడుస్తానా, లేకపోతే దేర్ ఆర్ కాంట్రడిక్షన్స్? yes I agree. సిచ్యువేషన్, ఇప్పుడు సిచ్యువేషన్ డైనమిక్ సిచ్యువేషన్ అండి. ఆ రోజు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఎమర్జెన్సీ ఉందో అది దేశమంతా కూడా నిరసించింది. డెమోక్రటిక్ పీపుల్ అంతానే నిర్బంధంలో పెట్టింది. మనం ఆ నిర్ణయాన్ని ఈరోజు కోర్టు చేస్తామా? కాబట్టి సిచ్యువేషన్స్ మారుతున్న ప్రకారంగా ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి మనం పాలకులు అనేవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతేనే పాస్ట్ చరిత్ర వైపు చూడాలి తప్ప అదే మా బైబుల్, అదే మా ఖురాన్ అంటే. దిలీప్ గారు, ఆ నిర్ణయం ఏమో తీసుకుంటాను, నేను కఠినమైన నిర్ణయమే తీసుకుంటాను, రేపు ఇవ్వనంటే అప్పుడు పరిస్థితి ఏంటి? మీరు ఏ నిర్ణయం ఒకవేళ మీరు ఇవ్వకపోతే వెరీ గుడ్ పాయింట్. ఏ నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఏ నిర్ణయం తీసుకున్నది కఠినమే. మనం కానివ్వండి, ఇప్పుడు మాకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే ఆంధ్ర ప్రాంతానికి కఠినంగా ఉంటది, మాకు వ్యతిరేకంగా తీసుకుంటే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. మేము డెఫినెట్ గా పోరాడతాం కదా. ఉద్యమకారులు మాకు అనుకూలమైన నిర్ణయం వస్తే మేము ఉద్యమానికి స్వస్తి చెప్తాం తప్ప మాకు అనుకూలంగా రానప్పుడు మేము ఎందుకు ఉంటాం? ఫైట్ కంటిన్యూస్, గెట్ లిబరేటెడ్. ఓకే, ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈ నిర్ణయం తీసుకున్న కఠిన నిర్ణయాలు అటు వాళ్ళకి కష్టాలు తప్పవు, ఇటు కష్టాలు తప్పవు. ఏం చేస్తుందో ప్రభుత్వం వేచి చూడాల్సిందే. కఠినమైన నిర్ణయం తప్పదంటుంది. సమైక్యానికి మొగ్గు చూపనన్న విధంగా సాగుతుంది. 27 తారీఖు ముహూర్తం చూద్దాం. I'll see you tomorrow. Good day and goodbye.
ఏంది?